నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని పానం ప్రకాశం, పానం వెంకటేశ్వరరావులు నివసిస్తున్న ఇంటిలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సకాలంలో ప్రమాద స్థలానికి అగ్నిమాపక వాహనంతో చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం సుమారు 3 నుంచి 4 లక్షల వరకు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఎర్రమ్మ తల్లి గుడి వద్ద కేఎల్ రావు కాలేజీ బస్సు బోల్తా పడింది. మనుగూరు నుంచి పాల్వంచ కాలేజీకి వెళ్తూ ఉండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకి యూరియా అందేలాగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నదని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొనిచెర్ల మండలం గోపవరం సహకార పరపతి సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన యూరియా కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో యూరియా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ యూరియా గురించి రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. మార్కుఫెడ్ వద్ద 8,822 మెట్రిక్ టన్నులు, ప్యాక్స్ వద్ద 917 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్స్ వద్ద 944 మెట్రిక్ టన్నులు, గతంలో మన దగ్గర ఉన్న స్టాక్ 2,495 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. మొక్కజొన్న పండించే ప్రాంతాలలో యూరియా వాడకం అధికంగా ఉంటుంది కనుక అవి అధికంగా సాగు చేసే కొనిచెర్ల, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో అధికంగా యూరియా సెల్ పాయింట్స్ ఏర్పాటు చేశామని, ప్రతి 2,000 ఎకరాల సాగు విస్తీర్ణానికి ఒక యూరియా సెల్ పాయింట్ ఉండేలాగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఖమ్మం నగరంలోని బుర్హాన్పురం ఆర్ఆర్ స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. దీంట్లో ఇంట్లో నిద్రిస్తున్న నారాయణరావు, అతని భార్యకు గాయాలు అయ్యాయి. ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు మంటలను అదుపు చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు గ్యాస్ లీకేజ్ వలన పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పేలుడు దాటికి ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసమయ్యాయి. చుట్టుప్రక్కల ఇళ్లలోని తలుపులు, కిటికీలు సైతం ధ్వంసమయ్యాయి. గాయపడిన భార్యాభర్తలు ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.